నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బయటకు ఒకటి, లోపల మరొకటి. కొన్ని విషయాలు కొంత మాత్రమే చెప్పగలుగుతాం, కొన్ని విషయాలు పూర్తిగా చెప్పలేం. అందుకు ఎన్నో కారణాలుంటాయి. తిండికి తిప్పలతో తల్లడిల్లుతున్న పాకిస్తాన్కు సౌదీ వేసే ముష్టి అత్యవసరం. తమ దగ్గర అణ్వాయుధాలున్నాయని ప్రతిసారి కవ్వించే పాకిస్తాన్పై అకస్మాత్తుగా సౌదీ ప్రేమ వలకబోసింది. ఈ మొత్తం కథ ఎలాంటి ట్విస్ట్లు, టర్న్లు తీసుకుంటాయోనన్న ఉత్కంఠ రేగుతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్, సౌదీ పాలకుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య కుదిరిన చారిత్రక రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా ఉన్నాడు. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలపరచనుంది. 1960ల నుంచే సౌదీ పాకిస్తాన్ సైనిక సహకారం కొనసాగుతూనే ఉంది. 1979లో మక్కా గ్రాండ్ మసీద్ స్వాధీనం సమయంలో పాకిస్తాన్ ప్రత్యేక దళాలు సౌదీ దళాలకు సహాయం అందించిన తర్వాత ఇరు దేశాలు సంబంధాలు బలపడ్డాయి. 1982లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భద్రతా సహకార ఒప్పందం కుదరటంతో సౌదీ బలగాలకు పాకిస్తాన్ కీలక మద్దతు అందించింది. ముఖ్యంగా రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని తాజా ఒప్పందంలో స్పష్టం చేశాయి. ఈ ఒప్పందం కేవలం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో వ్యూహాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పాకిస్తాన్కు ఆర్థిక పరంగా కీలకం కానుంది. ఆర్థిక ఒత్తిడి, విదేశీ మారక నిల్వల సంక్షోభం మధ్య సౌదీ పెట్టుబడులతో ముందుకు రావడం ఇస్లామాబాద్కు ఊరట కలిగిస్తోంది. సౌదీ డబ్బుతో అమెరికా ఆయుధాల కొనుగోలు అవకాశం పెరుగుతుందని మాజీ రాయబారి హుసేన్ హక్కానీ పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు ఇది ఇరాన్, యెమెన్, హౌదీ మిలీషియా, అలాగే ఇజ్రాయెల్ పెరుగుతున్న ఉద్రిక్తతల నుంచి రక్షణ కలిగిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. తాజా ఒప్పందంతో ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం కానుంది. కొత్త భద్రతకు హామీ లభించినట్టయింది. ముఖ్యంగా ఇరు దేశాల్లో ఏ దేశంపైనైనా జరిగే దాడిని రెండింటిపై జరిగిన దాడిగా పరిగణిస్తామని ఇరు దేశాలు ఒప్పందంలో స్పష్టం చేశాయి. ఇది కేవలం ప్రాంతీయంగానే కాక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక ప్రభావం కలిగించే ప్రకటనగా మారింది. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్న ఇజ్రాయెల్ ఆగడాలతో ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుందోనని సౌదీ కలవరపడుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ను కాదని తమకు రక్షణ ఎలా కల్పిస్తోందని సౌదీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే అణ్వాయుధ శక్తి గల పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం కొత్త సమీకరణలకు ఊపు తీసుకొస్తుందని సౌదీ నమ్ముతోంది. ఖతార్లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఈ ఒప్పందం వేగంగా ముందుకు కదిలింది. ఈ రక్షణ ఒప్పందం ఇరాన్, యెమెన్, హౌతీ మిలీషియా, అలాగే ఇజ్రాయెల్ నుంచి పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు ఒక భద్రతా కవచంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అణ్వాయుధ శక్తి కలిగిన పాకిస్తాన్తో సౌదీ జతకట్టడం కొత్త సమీకరణలకు దారితీస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై భారతదేశం ఆచితూచి స్పందిస్తోంది. రెండు దేశాల ఒప్పందాన్ని జాతీయ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావాలపై భారత్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. సౌదీకి భారత్తో కూడా దీర్ఘకాలిక వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు $43 బిలియన్ చేరింది. సౌదీ పాకిస్తాన్ రక్షణ ఒప్పందం సైనిక సహకారం మాత్రమే కాకుండా పశ్చిమాసియాలో, దక్షిణాసియా భద్రతా సమీకరణాల్లో కీలకం కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనించిన అమెరికా, యూరప్ దేశాలు ఏం జరుగుతుందోనన్న అంచనాకు రావాలని చూస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ అణ్వాయుధాలపై ఓ కన్నేసిన ఇజ్రాయెల్ ఎప్పటికైనా ఆ అణ్వాయుధాలను నిరాయుధీకరణ చేయాలని చూస్తోంది. ఒకసారి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్కు బాధ్యత అప్పగిస్తే పాక్ పని ఖతమైపోవడం ఖాయం. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. సో మురళి గారు, ఈ సౌదీ పాక్ మధ్య కుదిరినటువంటి ఈ రక్షణ ఒప్పందం వల్ల రెండు దేశాల్లో వచ్చేటువంటి మార్పులు ఏ రకంగా ఉండనున్నాయంటారు?
వాళ్ళ ఆ రెండు దేశాల యొక్క అవసరం, పరస్పర అవసరం ఇది. అందుకోసం వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాకపోయినప్పటికీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రక్షణ రంగంలో సౌదీ యొక్క అవసరాలు తీరాలి. ఆ, ఈ మధ్య కాలంలో సడన్ గా ఇది వచ్చింది ఏం కాదు. గత ఒక దశాబ్ద కాలంగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. 4-5 ఏళ్లుగా రహస్యంగా కలుస్తున్నారు పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా మనకు తెలిసిన విషయం ఏంటంటే సూపర్ పవర్ అనే ఆయిల్ సూపర్ పవర్ గా మనం అంటాం. అత్యంత ధనిక దేశము ఇస్లామిక్ కంట్రీస్ లో. కనుక డబ్బుకు కొదవలేదు. మరి పాకిస్తాన్కి ఏంటి అంటే పాకిస్తాన్ చాలా పేద దేశం, ఆకలితో ఉంది, ఆల్మోస్ట్ రోడ్డున పడ్డది. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ ఉంది. మరి ఇద్దరి మధ్య సంబంధం ఎందుకు అంటే పాకిస్తాన్తో అణుబాంబు ఉంది కనుక అణ్వాయుధాలు ఉండడం వల్ల పాకిస్తాన్ యొక్క అవసరం సౌదీకి ఏర్పడ్డది. సౌదీ దగ్గర ఆయిల్ ఉంది, డబ్బు ఉంది, పెట్టుబడులు వస్తాయి కనుక వీరి ఆకలి తీరుతుంది. ఈ విధంగా ఇద్దరు ఒక రకంగా మ్యూచువల్లీ డిపెండెంట్ గా ఉన్నారు. వాళ్ళు మనకు మర్చిపోకూడని విషయం ఏంటంటే అసలు మొత్తము ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే మనము 57 దేశాలు అంటామో, ఈ 57 దేశాలకు ఒకే ఒక బాంబు ఉంది, ఆయుధము పాకిస్తాన్ దగ్గర ఉంది. అందుకే దాని పేరు కూడా ఇస్లామిక్ బాంబ్ అనే పెట్టారు వాళ్ళు. అప్పట్లో ఖాదీర్ ఖాన్ అనుకుంటాను ఆయన పేరు. ఇది వాళ్ళ యొక్క అణ్వస్త్ర పిత, పాకిస్తాన్ అణ్వస్త్ర పిత. దాని పేరు ఇస్లామిక్ బాంబ్ అని పెట్టాడు. ఆ రోజుల్లో ఆయన అన్నాడు మొత్తం ఇస్లామిక్ దేశాలకు ఇదొక్కటే అణుబాంబ్ అవుతుంది అని చెప్పేసి నిజంగానే ఆయన అన్నమాట ఈరోజు నిజం అవుతుంది. కనుక ఈరోజు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా మెల్లగా పాకిస్తాన్ వైపు చూస్తున్నాయి. సైనిక ఒప్పందం ఇది, మామూలు ఒప్పందం కాదు ఇది, ఏదో వాణిజ్య ఒప్పందం కాదు ఇది. వీళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్నది సైనిక ఒప్పందం. ఈ సైనిక ఒప్పందం సాధారణమైన ఒప్పందం కూడా కాదు. ఏంటి అంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరు ఎట్లయితే నాటో కంట్రీస్ మధ్యలో ఒప్పందం ఉంటుంది, మనందరికీ తెలుసు. నాటో కంట్రీస్ 31 దేశాలు ఆర్టికల్ 5 కింద వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ 31 దేశాల్లో ఏ ఒక్క దేశం పైన ఎవరు యుద్ధం చేసినా అన్ని దేశాలు ఒక్కటిగా నిలబడతాయి. ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం. అలాంటిదే ఇది కూడా. అంటే ఈ రెండు దేశాలే, సౌదీ పైన ఎవరు యుద్ధం చేసినా, పాకిస్తాన్ పైన ఎవరు యుద్ధం చేసినా సౌదీ అంటుంది ఇది మా పైన యుద్ధం చేసినట్టే అని. కనుక సౌదీ పైన ఎవరైనా యుద్ధం చేస్తే పాకిస్తాన్ అంటుంది ఇది మా. కనుక మొన్న మనం చేసినటువంటి యుద్ధ సమయంలో ఈ అగ్రిమెంట్ లేదు. ఇప్పుడు కనుక పాకిస్తాన్ కు మనకు యుద్ధం జరిగితే సౌదీ తప్పకుండా పాకిస్తాన్ వైపు నుండి యుద్ధంలో రావాల్సిందే. అలాంటి ఒక ఒప్పందము వీళ్ళ మధ్యలో జరిగింది. అందుకే అయితే ఎందుకంటే ఈ సౌదీ పాక్ రక్షణ ఒప్పందాన్ని సీక్రెట్ డీల్ అని అంటున్నారు, దాని లోపల ఉన్నటువంటి వివరాలు కూడా బయటికి పూర్తిగా వెల్లడించట్లేదు, ఏంటంటారు రీజన్? అంటే అగ్రిమెంట్ కు వచ్చేంత వరకు సీక్రెట్ గానే జరిగింది. ఇప్పుడు కూడా చాలా విషయాలు బయటికి పెట్టడం లేదు, కానీ ఈ విషయం అయితే చాలా క్లియర్ చేశారు. ఇంకా అంటే అణ్వస్త్రాలకు సంబంధించిన ఒప్పందాలు ఏమేమి ఉన్నాయనేటివి సీక్రెట్ గానే ఉంచారు. కనుక అలాంటి డీల్ ఏదో జరిగింది. ముఖ్యంగా మనము ఎందుకు ఇలా సడన్ గా ఇది తెరపైకి వచ్చింది, మొత్తం ప్రపంచం యొక్క ఏమంటాము రక్షణ విషయంలో సమీకరణాలన్నీ మారిపోతున్నాయి ఇప్పుడు. మనం అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అంటున్నాను అంటే, ఎలా అయితే నాటో కంట్రీస్ అన్ని కూడా యుద్ధమనంగానే ఒకటవుతాయో, రేపు ఇస్లామిక్ నాటో కూడా ఒకటి అవుతుందేమో అనేటువంటి ఆలోచన అందరికి వచ్చేసింది. కనుక ఈ ఒపెక్ కంట్రీస్ ఏవైతున్నాయో, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కటిగా వచ్చి అవి కూడా నాటో లాంటి ఇస్లామిక్ నాటో పని, ఒక ఆ పేరు ఉండలేకపోయినా అలాంటి పని ఒకటి జరుగుతుంది. అలాంటి ఒక గ్రూప్ ఒకటి ఈ భూగోళం పైన తయారవుతుంది అనేది కూడా మనం ఆశించవచ్చు. మేజర్ గా ఈ సడన్ చేంజ్ రావడానికి కారణం ఏంటి అంటే, ఖతార్ పైన ఇజ్రాయిల్ దాడి చేయడం. ఖతార్ పైన ఇజ్రాయిల్ దాడి చేసినప్పుడు ఎవరు దిక్కు లేదు ఖతార్కు. ఎందుకంటే వీళ్ళందరికీ ఓపెక్ కంట్రీస్ అన్నిటికీ స్నేహ సంబంధాలు అమెరికాతో ఉంటాయి. అమెరికా ఒక అష్యూరెన్స్ ఉంటుంది వీళ్ళందరికీ కూడా, నేనున్నాను మీకు ఎందుకు అని, ఏదైనా ఆపద వస్తే నేను ఉన్నాను కదా మీకు అని. అలాంటి పేమెంట్స్ కూడా చేస్తాయి ఆయిల్ కంట్రీస్. రక్షణ కోసం అమెరికాకు చాలా పేమెంట్స్ చేస్తాయి ఈ కంట్రీస్. అలాంటి అమెరికా యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే, అలా ఒక ఆపద అంటూ వస్తే ఇజ్రాయిల్తో నిలబడుతుంది కానీ
ఈ ఇస్లామిక్ కంట్రీస్ తో అమెరికా రాదు అని మొన్న ఖతార్లో జరిగిన దాడితో వాళ్ళకు అర్థమైనటువంటి విషయం. అంతెందుకు, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం జరిగే సమయంలోనే ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇరాన్ ను హెచ్చరించింది అమెరికా, నువ్వు అణ్వస్త్ర ప్రయోగాలు ఆపేయాలి అని చెప్పేసి. ఒక దశలో తీవ్రంగా దాడి చేసింది అమెరికా. కనుక మొత్తం అణ్వస్త్ర ప్రయోగాలన్నీ కూడా వాళ్ళు ఆపేసుకున్నారు. ఆపేసేంత వరకు పోరాటం ఆగలేదు కదా. కనుక ఇప్పుడు వీళ్ళకంతా అర్థమైంది ఏంటంటే, ఇస్లామిక్ కంట్రీస్ ని ఎవరిని కూడా అణ్వస్త్రాలను తయారు చేసుకోనివ్వరు, చేసుకుంటే విధ్వంసం చేస్తారు. అమెరికా మన అండగా నిలబడదు, ఇజ్రాయెల్ వెంటనే వెళ్తుంది. పైగా పశ్చిమేషియా దేశాల్లో మధ్యలో ఉన్నటువంటి దేశము ఇజ్రాయెల్ తో ఎప్పటికైనా ఆపద ఉంటుంది మాకు. సౌదీకి ముఖ్యంగా, సౌదీ కూడా అదే కోరుకుంటుంది, ఈ ఇజ్రాయెల్ తో మాకు ఎప్పుడైనా గొడవ రావచ్చు. వచ్చినప్పుడు మరి అమెరికా ఇంత స్నేహంగా ఉంది కదా మాతోటి, కనుక అమెరికా మా వైపు నిలబడుతుందా అంటే నో, నిలబడదు. ఎప్పటికున్నా ఫస్ట్ ఇజ్రాయెల్ తర్వాతనే ఇంకే దేశమైనా. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనకేం కావాలి అంటే, మనందరికీ ఒక అణ్వాయుధం కావాలి. అలాంటి అణ్వాయుధం ఉన్నటువంటి ఇప్పుడు ఏకైక దేశం పాకిస్తాన్. కనుక పాకిస్తాన్ తో దగ్గరైపోయింది సౌదీ. సో మురళీ మనోహర్ గారు, ఇప్పుడు పాక్ సౌదీ చేసుకున్నటువంటి ఈ ఒప్పందంలో ఏ దేశమైనా సరే ఈ రెండు దేశాలపైన యుద్ధం లాంటిది ప్రకటిస్తే రెండిటితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ దేశాలు ఎక్కువగా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందంటారు? అసలు ఇమ్మీడియట్ గా వస్తున్న ప్రమాదం ఏం లేదు, కానీ పాకిస్తాన్ యొక్క అణ్వాయుధాలను అవసరార్థం ఉపయోగించుకోవాలి అనేది సౌదీకి ఉన్నటువంటి ఆలోచన. కనుక మాతో అణ్వాయుధాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇజ్రాయెల్ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇదిగో మా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే మేము పాకిస్తాన్ ఒకటే కనుక అనేటువంటి ఒక ఇంప్రెషన్ వాళ్ళకి ఇచ్చారు. కనుక యుద్ధం అంటూ జరిగితే మనము మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఈ భూమి పైన ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా మొన్న అమెరికా ఇరాన్ పైన చేసినటువంటి దాడి తప్ప ఎప్పుడు కూడా అణ్వాయుధాలు ఉన్న దేశం పైన యుద్ధాలు జరగడం లేదు అసలు. ఎక్కడ కూడా ఒక అణ్వాయుధం ఉన్న దేశము ఇంకొక దేశంతో యుద్ధం అనేది లేదు. మనం మాత్రమే చేశాం పాకిస్తాన్ పైన. అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయని తెలిసాక కూడా చేశాం మనం. ఎందుకు అని అంటే ఆ సమర్థత మనకుంది, ఆ సామర్థ్యం మనకుంది. కనుక కిరాణా హిల్స్ దగ్గర వెళ్ళి దాడి చేశాం. అంటే ఇదిగో నీ అణ్వాయుధాలు ఇక్కడ ఉన్నాయి, మాకేం భయం లేదు, వీటిని కూడా కొట్టేస్తాం చూడు అని ఒక భయం కల్పించాం. దాంతో అమెరికా భయపడ్డది, పాకిస్తాన్ కాదు. ఎందుకంటే వాటికి రక్షణ ఇస్తున్నది అమెరికా. వాళ్ళ విమానాలు దెబ్బతిన్నాయి. కనుక ఇదంతా కూడా ఒక విషయం అయితే, పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ యొక్క అణ్వాయుధం 160 అణ్వస్త్రాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇది పెద్ద థ్రెట్టే, ఇది ఎవరికైనా కూడా థ్రెట్టే అది. కాకపోతే వీటి మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు సమీకరణాలు మారుతున్నది ఏంటి అంటే, ఒపెక్ కంట్రీస్ అన్ని కూడా ఈ వైపే చూస్తాయి అనేది ఇప్పుడు మెల్లమెల్లగా తేలుతున్నటువంటి విషయం. కనుక రక్షణ విషయం వచ్చేసరికి, ఉదాహరణకు మొన్న ఖతార్లో ఫుట్బాల్ జరిగిందండి. ఫుట్బాల్ జరిగితే రక్షణ కల్పించడానికి కూడా డబ్బిచ్చి పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని తెచ్చుకున్నది. పాకిస్తాన్ సోల్జర్స్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా మన దగ్గర ఇట్లా డబ్బిచ్చి పెట్టుకుంటామో, అలా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా అలా ఖతార్ వెళ్ళి వాళ్ళ ఏటీఎంలకు కానీ వాళ్ళ బ్యాంకులకు కానీ మిగతా అన్ని. అలాగే మరి భారత్ పరిస్థితి ఏంటంటారు? మనకేమో పాకిస్తాన్ శత్రువు, ఇటు చూస్తేనేమో సౌదీతో మనము $43 బిలియన్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ఉన్నాము. సో మరి ఈ టైంలో ఆ ఒప్పందాలు ఏమైనా డ్యామేజ్ అవుతాయంటారా? అదొక్కటి మనం ఆలోచించాల్సిన విషయం. అందుకే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఫారెన్ మీరు ఉన్నారు కదా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు, వాళ్ళు ఒక మాట అన్నారు, మేము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాము అని. సీరియస్ గా ఇది చాలా సీరియస్ ఇష్యూ మనకు, ముఖ్యంగా అందరికన్నా సీరియస్ ఇష్యూ ఎవరికి అంటే మనకే. ఎందుకంటే మనకు సౌదీతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మామూలుగా లేవు. అంటే వాణిజ్య ఒప్పందాలు పెద్ద ఎత్తున
మన దగ్గర మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా $43 బిలియన్ వర్త్ వాణిజ్య ఒప్పందాలు మన మధ్యలో ఉన్నాయి. పైగా ఈ మధ్యన కల్చరల్ ఇది కూడా ఎక్కువ ఏర్పడ్డది, సంబంధాలు ఏర్పడ్డాయి, పీపుల్ టు పీపుల్ సంబంధాలు ఏర్పడ్డాయి. మన దేవాలయాలు అక్కడ కడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి సౌదీ పాకిస్తాన్ చెంత వెళ్ళడం తెలిసి ఉండి, మొన్న ఆపరేషన్ సింధు జరిగా కూడా మరి సౌదీ ఎందుకు వెళ్ళింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్, అది వాళ్ళకి తప్పదు, అణ్వాయుధం కావాలి వాళ్ళకి. కనుక ఇజ్రాయెల్ తో మొన్న అర్థమైన విషయం అమెరికా ఇజ్రాయెల్ తోనే ఉంటుంది అనే విషయం గట్టిగా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఓ తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ చెంత చేరారు. కానీ ఈ సౌదీ ఇండియా రిలేషన్స్ ఇప్పటికిప్పుడు ఏమో అవుతాయి అనేది చాలా పొరపాటు. ఏమీ జరగదు. సౌదీ మనతో రిలేషన్స్ కంటిన్యూ చేస్తుంది, వ్యాపారము కంటిన్యూ చేస్తుంది. కనుక మనము సౌదీ కూడా మన సహాయ సహకారాలు చాలా అవసరం ఉన్నాయి, చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళు ఆ బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, కానీ కన్స్యూమర్ కూడా కావాలి కదా ప్రొడ్యూస్ చేస్తే. బిగ్గెస్ట్ కన్స్యూమర్స్ కూడా మనమే ఇప్పుడు. కనుక బిగ్గెస్ట్ ముస్లిమ్స్ ఉన్న కంట్రీ కూడా మనది. ఆ రిలేషన్ కూడా ఉంది వాళ్ళతోటి మనకు. కనుక ఇప్పటికిప్పుడు సౌదీతో మనకి ఎటువంటి సమస్య లేదు. పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు కూడా వెంటనే సౌదీ వచ్చేస్తుంది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేసేంత దీంట్లో ఎప్పుడు లేరు వీళ్ళంతా కూడా, సౌదీ గానీ ఇతర ఓపెక్ కంట్రీస్ ఏవి కూడా. కేవలం ఈ అణుబాంబు అనే ఒక బలం చూసుకొని వాళ్ళతో చేసుకున్న ఒప్పందమే. కనుక భవిష్యత్తులో దీన్ని ఎలా ముందుకు వెళ్తామనేది మనమే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.